నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్స్ వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువ 1,85 లక్షలు, రహదారులు రైల్వే పనులకు 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన 6 రహదారులు రైల్వే లైన్లను జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మార్గంలోని రహదారిని ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజప్రభు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్రాల మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎలమచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ ఉంటారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రసంగించిన తర్వాత ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనువాదిస్తారు.